మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే. వెలుగల్లే వ్యాపించే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకందరికీ పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేయుచున్నాము. ఈనాటి మన ధ్యానాంశము శోధనల్లో ఆనందించుట. చిన్న ప్రార్థన చేసుకున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకించి ఇదిగో తండ్రి పరిశుద్ధ దినములో ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి వాక్యము మేము ధ్యానిస్తుండగా నీ కృపతో నింపండి, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. వాక్యము ప్రకటించడం కావాల్సిన శక్తిని, బలము, జ్ఞానము నాకు దయచేయండి. అలాగే వినగలిగేటువంటి మనస్సు, వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనస్సు మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మూల వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆమేన్. ప్రియులారా, మన నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి శోధనలు వస్తుంటాయి. విశ్వాసులకు మరెక్కువగా శోధనలు కలుగుతుంటాయి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారే మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానన్నాడు. అవును, ఈ లోకంలో మనకు శ్రమలు సంభవిస్తాయని ప్రభువు ఆనాడే చెప్పి ఉన్నాడు. అయితే ఈ శ్రమల్లో మనము ధైర్యం తెచ్చుకొని ఉండాలని ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఆయన అట్టి శ్రమలను అనుభవించాడు. పేతురు పత్రికలు అంటాడు, ఆయనలో మనతో కూడా ఆ యొక్క సహ అనుభవం కలిగినటువంటి వాడు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మన యొక్క శ్రమల్లో ఆయన కూడా సహ అనుభవం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఆయన మనం పొందేటువంటి శ్రమలు ఆయన ముందుగా అనుభవించినాడు. కాబట్టి లోకము ఆయన ద్వేషించింది, ఆ రీతిగానే మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. ఆ నిమిత్తం మీకు అనేక రకాల శ్రమలు వస్తాయని ప్రభు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వాగ్దాన పూర్వకంగా ఆయన చెప్పింది ఏంటంటే, ధైర్యము తెచ్చుకోండి అని. చూడండి పిల్లరా, మనము విషమ పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు విశ్వాసి ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ శోధనలను బట్టి ఆనందించాలని ఇక్కడ యాకోబు ఆయన తన పత్రికలో సంఘానికి తెలియజేస్తున్నాడు. చూడండి, శోధనల్లో ఆనందించటం మన యొక్క చాలా అంశము. శోధనలో మనము ఆనందించట అని అంటాడు. మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అన్నాడు. నానా విధములైనటువంటి శోధనలు మీరు ఎదుర్కొనేటప్పుడు అవి మీకు మహా ఆనందమని ఎంచమంటున్నాడు. ఎందుకు ఈ మాట ఆయన అంటున్నాడు? మనకు శోధనలు అనేటువంటి ఆనందం ఎలా అవుతుంది? శోధన అంటే మనకి సంతోషం ఎలా అవుతుంది? అది సమస్య, దుఃఖమే కదా, కష్టమే కదా, బాధే కదా, నొప్పే కదా.
అలాంటి సందర్భంలో మనకి ఆనందం ఎలా వస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు మనము శోధనలో ఆనందించగలము అని మనం ప్రశ్నించుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. చూడండి, ఇక్కడ శ్రమ మనకు సహనాన్ని ఇస్తుంది. ఒక శ్రమ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఓర్పు అనేది కలుగుతుంది. ఆ శ్రమ ద్వారా, ఆ శ్రమ అనుభవించడం ద్వారా మనకు సహనం అనేది వస్తుంది, సహనం ఇస్తుంది. ఆ సహనం అనేటువంటిది మనల్ని పరీక్షిస్తుంది. ఆ సహనం ద్వారా మనం పరీక్షించబడతాం. కాబట్టి ఇక్కడ శ్రమ మనకు ఓర్పునిస్తుంది, ఓర్పు మనల్ని సహనాన్ని పరీక్షిస్తుంది. అలాగే పరీక్ష మనకు ఏం కలుగజేస్తుందంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఆత్మవిశ్వాసము, ఆశాభావము, రాబోయేటువంటి వాటిని గురించి మనము ఆలోచించి రాబోయేటువంటి మేళ్లను గురించి తలంచుకుంటూ ఉండడం అనేటువంటిది నిరీక్షణ. రాబోయే రోజుల్లో మంచి కాలం వస్తుందని, మంచి జీవితం వస్తుందని, మంచి కష్టాలన్నీ కూడా అలా ఉండవని, సమస్య అనేది ఎప్పుడు అలా ఉండిపోదు. సమస్య అనేటువంటి కొద్ది కాలమే ఉంటుంది. అయితే ఆ శ్రమలో మనం అవలంబించాల్సినటువంటి వైఖరి మనం జాగ్రత్తగా మనం గమనించాలి. శ్రమలు సహజంగా ప్రతి ఒక్కరికి వస్తాయి, విశ్వాసులకి అవిశ్వాసులకు అందరికీ వస్తాయి. అయితే మనకి ఆ శ్రమలు సంభవించినప్పుడు మనం ఎదుర్కోవాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ ఏంటంటే, కొన్ని సందర్భాలు ఆ శ్రమలు మనం దేవుడు వాటిని తీసివేయడు డైరెక్ట్ గా. అవి అలాగే ఉంటాయి, ఆ బాధ అలాగే ఉంటుంది, ఆ నొప్పి అలాగే ఉండొచ్చు. కానీ దానిలో నుంచి నువ్వు బయటకు వచ్చేటువంటి ఆ సిచ్యువేషన్ అనేటువంటిది నీకు నువ్వు అవలంబించేటువంటి ఆ పద్ధతి లేకపోతే ఆ వైఖరిలోనే దేవుడు నీకు కలుగజేస్తాడు. కాబట్టి మనకు ఆశాభావాన్ని అనేటువంటిది ఇక్కడ మనకు కలుగుతుంది, అంటే నిరీక్షణ కలుగుతుంది. శ్రమలు అనేటువంటి మనకు నిరీక్షణను కలుగజేస్తాయి. అంటే రాబో మేలును తలంచుకున్నప్పుడు మనము ఆనందించగలం. ఈ శ్రమలు కొద్ది కాలమే అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు నువ్వు ఆనందించగలవు. అందును బట్టి పౌలు గారు ఒక మాట చెప్తాడు. పౌలు గారు ఒక మాట అంటున్నాడు, చూడండి పిల్లరా, 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. గమనించండి, ఇక్కడ ప్రస్తుతము ఇప్పుడు నానా విధములైనటువంటి శోధనల చేత కొంతకాలము మనకి ఈ దుఃఖం అనేటువంటిది, ఈ కష్టం అనేటువంటిది, ఈ బాధ అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే 7వ వచనం గమనించండి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గమనించండి పిల్లరా, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇక్కడ నశించిపోవు సువర్ణము అంటే బంగారం. సువర్ణం అనే బంగారము, దాన్ని ఆ యొక్క వస్తువు తయారు చేసినటువంటి ఆ యొక్క కంసాలి ఏం చేస్తాడు? దాన్ని శుద్ధీకరిస్తాడు. ఎలా శుద్ధీకరిస్తాడు? అగ్ని చేత పరీక్షిస్తాడు. దాన్ని తీసి ముందు అగ్నిలో వేసేస్తాడు, మంటలో వేస్తాడు. ఆ నిప్పుల్లో వేసినప్పుడు అదంతా కరిగిపోయి చెడంతా వెళ్ళిపోతుంది. శుద్ధమైనటువంటి బంగారము ముద్దగా మారి ఉంటుంది. దాన్ని తీసి ఆయన ఏం చేస్తాడు? రకరకాలుగా వస్తువులు తయారు చేస్తాడు, ఆభరణాలుగా తయారు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ సువర్ణమా కాదా అనేటువంటిది మనకి ఇక్కడ పరీక్ష, ఏ పరీక్ష ద్వారా తెలియబడుతుంది? అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది బంగారం అనేటువంటిది క్లియర్ అవుతుంది.
అలా వేరేదైతే ఇతర రాగి తగరం ఇంకేదైతే ఏమవుతుంది అది ఆటోమేటిక్ గా అక్కడ అది కరిగిపోద్ది. ఇక్కడ నిజంగా అది బంగారమే అయినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. ఆ రీతిగానే మీ విశ్వాసము కూడా, మన విశ్వాసాన్ని బంగారంతో పోల్చాడు, సువర్ణంతో పోల్చాడు. ఆ ప్రకారంగానే మీ విశ్వాసము శోధనల చేత పరీక్షించబడి శోధనలకు నిలిచినదై, అంటే పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ద్వారా మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించండి, మన విశ్వాసులమే నిజమే. అది ఎవరు చెప్పాలి? మనం చెప్తే కాదు. అది ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని పుట్టమ వేసినట్లుగా మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలలో నీ విశ్వాసము నిలిచినదైతే అప్పుడు నీవు జీవ కిరీటము మహిమ మెప్పును పొందుకుంటావు. అప్పుడు నువ్వు ఆనందించగలవని ఇక్కడ పేతురు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇదే మాట యోబు కూడా ఆయన అంటాడు. యోబు గ్రంథము 23:10 నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇక్కడ యోబు అనేక రకాలైన పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఆ పరీక్షలన్నింటిని బట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును, అంటే బంగారం లాగా కనబడతానని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ ప్రకారంగానే మనము శోధనలు అనేటువంటి మనకి నానా విధమైనటువంటి శ్రమలు కలిగినప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ ఈ యొక్క దుఃఖం అనేటువంటిది ఎప్పుడు నీకు సంతోషాన్ని ఇస్తుందంటే, నీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు నువ్వు ఆ శోధనలకు నిలిచిన వాడివైతే నీకు మెప్పు కలుగుతుంది. అప్పుడు నీకు ఆనందం అనేటువంటిది కలుగుతుందని ఇక్కడ స్పష్టంగా మనము దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. ఇక్కడ యాకోబు అయితే శ్రమల్లో ఆనందించండి అని అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నాడు, గమనించండి. మనం ఇందాక చదువుకున్నటువంటి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అన్నాడు పౌలు, అతిశయపడదుము అన్నాడు. ఇక్కడ శ్రమ లేదు, అతిశయపడదమన్నాడు. యాకోబు ఆయన ఏమంటున్నాడంటే, శ్రమల్లో ఎరిగి మహానందమని ఎంచుకోండి అంటాడు. మహానందమని ఎంచుకోండి అంటాడు. ఇక్కడ అదే శ్రమల గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, శ్రమల యందు ఆనందించుడి అంటాడు. శ్రమల యందు అతిశయపడదాము అంటాడు. శ్రమల యందు అతిశయపడదాము అంటాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శ్రమల గురించి ఆయన లూకాసు వార్త 6, మత్తయి సువార్తలో కూడా చెప్పాడు. కానీ మనం లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం ధ్యానిద్దాం. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి. ప్రభు అంటాడు, మిమ్మల్ని దూషించి హింసించి చెడ్డ మాటలు మన మీద పలికినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయమంటాడు. ఇక్కడ గమనించండి, యాకోబు ఆయన ఏమంటాడు, అది మహానందము, శ్రమలు మనకు మహానందం అనేటువంటిది ఎంచుకోమంటాడు. అదే పౌలు గారు ఏమంటారంటే, అతిశయపడదుము అంటాడు. శ్రమల యందు అతిశయపడదుము. యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు ఆయన ఏం చెప్పినట్టే, మీకు ఈ శ్రమలు సంభవించినప్పుడు లోకంలో శ్రమలు వస్తాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి అని చెప్తూనే ఇంకొక మాట అన్నాడు, శ్రమలు కలిగినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అంటాడు. ఇలా చెప్పబడడానికి కారణం ఏంటంటే, దేవుడు మనకు ఒక మేలును కలుగు చేయడానికి ఆయన శ్రమలను అనుమతిస్తున్నాడు అనేది మనం ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గముగా మనం దీన్ని భావించుకోవాలి. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితంలో
శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని, రాబో కాలంలో నువ్వు మహా ఆనందము పొందబోతున్నావని, సంతోషించబోతున్నావని నువ్వు ఎరిగి గంతులు వేయండి, సంతోషించండి అని చెప్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8:2, అనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అంటాడు. వారు బహు శ్రమల చేత పరీక్షించబడ్డాడు. అలాంటి సంఘము ఎంతగా పరీక్షించబడిందో, శ్రమల ద్వారా వారు పరీక్షించబడ్డారు, శుద్ధ సువర్ణంగా వారు మార్చబడ్డారు. తద్వారా ఈనాడు మనకు ఈ రక్షణ భాగ్యము, ఈ సువార్త మనకు అందిందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఆ ప్రకారంగానే మనము శ్రమ యందు పరీక్షింపబడడం అనేటువంటిది మనకు రాబో కాలంలో అది ఆనందానికి, సంతోషానికి సూచకంగా మనం భావించుకోవాలి. చివరిగా నేను ముగిస్తున్నాను. యాకోబు పత్రికలోనే 1:12 అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకని? అతడు శోధనకు నిలిచిన వాడైనప్పుడు ప్రభు వల్ల అతనికి ఏం కలుగుతుంది? ప్రభు తను ప్రేమించినటువంటి వారికి ఏమైతే వాగ్దానం చేశాడో అట్టి వాగ్దానం అనేటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారు. కాబట్టి పిల్లరా, ఇందును బట్టి మనము శోధించబడుతున్నప్పుడు మనం అందు సహించాలా. అట్టి శోధనలు మనకు వచ్చినప్పుడు మనము ధన్యులుగా భావించాలి. గమనించండి, మనము అదే 2వ కొరింథీ 4వ అధ్యాయము 17-18 వచనాలు. అదే 2వ కొరింథీ 4:17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇక్కడ అంటారు ఈ చులకనైనటువంటి శ్రమలు. ఆ శ్రమలంట చులకనైనవి, ఎంత తేలింటే తీసేసాడు చూడండి. దేనికోసం? ఈ దృశ్యంగా కనబడేటువంటి, మనకు పైకి కనిపిస్తున్నటువంటి ఈ శ్రమలన్నీ మనకు కనిపించేటప్పుడు అవి మనం శ్రమలుగా చూడవలసి, వాటి అంతర్లీనంగా ఉన్నటువంటి దేవుని మేళ్లను మనం చూడగలగాల. అది ఇక్కడ చెప్పబడేటువంటి మాట. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనటువంటి వాటిని చూస్తాం. అంటే శ్రమలను మేము చూడటం లేదు. ఈ శ్రమలు అనేటువంటి పర్టికులర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఆ శ్రమలు అనుభవించే వాళ్ళకి బహాటంగా తెలుస్తున్నాయి. కానీ మేళ్లు అనేటువంటివి అంతర్లీనంగా ఉంటాయి. అవి మనకు కనిపించవు. అవి ఎవరికి కనిపిస్తాయి? ఎవరైతే ప్రభునందు విశ్వాసము నమ్మకంతో ఉంటారో అట్టి వారికి వారు చూడగలుగుతారు. వారు అదృశ్యమైనటువంటి వాటిని చూడగలుగుతారు. అందును బట్టి ఇక్కడ వారు ఏమంటున్నారంటే, మేము ఈ చులకనైనటువంటి ఈ శ్రమలు మేము ఎంత మాత్రంగా ఘనమైనగా ఎంచుకోవట్లేదు. ఇవి చులకనగా వారు అంటున్నారు. చులకనైనవి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారము కలుగా చేయును. కాబట్టి పిల్లరా, మనము శోధనలను సహించినట్లయితే తద్వారా కలిగేటువంటి మేళ్ల ద్వారా మనము ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటాము. కాబట్టి పిల్లరా, మనము ఈ యొక్క శ్రమలను బట్టి మనము అతిశయించే వారం గాను, శ్రమల్లో ఆనందించే వారం గాను, శ్రమలను బట్టి మనము సంతోషించి గంతులు వేయ వారంగా ఉండాలని యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు మన